హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ గణిత పాఠ్యపుస్తకంలో 7వ చాప్టర్ డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ, ఈ చాప్టర్లో ఫస్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూడండి. దత్తాంశ నిర్వహణ, డేటా హ్యాండ్లింగ్. డేటా హ్యాండ్లింగ్ గురించి మీరు ఆల్రెడీ కింద తరగతిలో నేర్చుకున్నారు కదా, 4వ తరగతిలో. ఒకవేళ ఆ విషయాలు గుర్తుండకపోతే ఆ వీడియో ఇక్కడ ఐకార్డులో ఇస్తాను, చూసి ఒకసారి ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకోండి. తర్వాత ఈ వీడియో చూడండి, సరేనా? ఈ భాగంలో మనము టాలీ మార్క్స్, గణన చిహ్నాల గురించి నేర్చుకుందాము. వన్ డే క్లాస్ 5 టీచర్ మిసెస్ Lakshmi collected the data about their favorite flower from the students. One student noted the collected data on the blackboard. ఒకరోజు 5వ తరగతి క్లాస్ టీచర్ లక్ష్మి ఎవరెవరికి ఏ పువ్వు ఇష్టమో అడిగారు. వాళ్ళ క్లాస్లో పిల్లలందరినీ ఎవరెవరికి ఏమేం పువ్వు ఇష్టము అని చెప్పి అడిగింది ఆ టీచర్. ఒక్కొక్కరు చెప్పిన దాన్ని బోర్డుపై కింద విధంగా ఒక విద్యార్థి రాశాడు. ఇక్కడ బోర్డు మీద రాశాడు కదా, ఒక విద్యార్థి ఎవరెవరు ఏ పువ్వు ఇష్టం అని చెప్తున్నారు అన్నది ఈ విధంగా రాశాడు, ఇక్కడ చూపించిన విధంగా. ఒకసారి చూడండి ఏమేం చెప్పారు. ఒక అబ్బాయి రోజ్, రోజ్, మ్యారీగోల్డ్, జాస్మిన్, రోజ్, మ్యారీగోల్డ్, రోజ్, లిల్లీ, రోజ్, జాస్మిన్, ఇలా చెప్పారు కదా విద్యార్థులందరూ. ఇలా వాళ్ళకి ఇష్టమైన పూల పేర్లన్నీ చెప్పారు. అవన్నీ బోర్డు మీద ఒక విద్యార్థి రాశాడు. ఇప్పుడు మీరు కంప్లీట్ ద టేబుల్ బై యూజింగ్ ద అబౌవ్ డేటా. ఇక్కడ ఇచ్చిన ఈ సమాచారాన్ని ఉపయోగించి మీరు ఈ టేబుల్ని పూర్తి చేయండి, ఈ పట్టికని పూర్తి చేయండి. ఇక్కడ ఏమి ఇచ్చారు పట్టికలో? నేమ్ ఆఫ్ ద ఫ్లవర్ అని చెప్పి 4 రకాల పువ్వుల పేర్లు ఇచ్చారు. పువ్వు పేరు అనేది ఒక కాలంలో. దాని తర్వాత టాలీ మార్క్స్, గణన చిహ్నాలు. మీకు గుర్తున్నాయి కదా గణన చిహ్నాలు అంటే కింద తరగతులు నేర్చుకున్నవి. దాని తర్వాత నంబర్, ఆ గణన చిహ్నాలకు సంబంధించిన నంబర్ ఏంటి, సంఖ్య అన్నది రాయండి. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను చేసింది చూడండి. మీకు టాలీ మార్క్స్ అంటే గుర్తున్నాయి కదా. గణన చిహ్నాలు అన్నప్పుడు ఒక్కొక్కటిగా లెక్క పెట్టి, జాస్మిన్ అంటే మల్లెలు, మల్లెలు ఎంతమందికి ఇష్టము? ఈ సమాచారంలో 6 మందికి ఇష్టం అని మనకు తెలుసు కదా. కాబట్టి 1 2 3 4 అని చెప్పి నిలువు లైన్ వేసి 5వ గీత ఇలా క్రాస్గా వేసాం అంటే అక్కడికి 5 కంప్లీట్ అయినాయి. ఇంకొకటి పక్కన నంబరు 6 కదా. రోజ్, గులాబీలు, గులాబీలు మొత్తం 14 మందికి ఇష్టం. మనం లెక్క పెడితే 14 మంది ఉన్నారు గులాబీలు ఇష్టపడే వాళ్ళు. ఇప్పుడు గులాబీల కోసం 14ని 1 2 3 4 తర్వాత 5వది క్రాస్గా మళ్ళీ ఇంకొక 5, 1 2 3 4 ఒకటి అడ్డంగా క్రాస్గా అక్కడికి 10 అయ్యాయి. మిగిలితే 4 పక్కన, మొత్తం 14. తర్వాత మ్యారీగోల్డ్, బంతులు, బంతులు 8 మందికి ఇష్టం కాబట్టి 5ని ఒక కట్టగా పక్కన, 3ని విడిగా. లిల్లీలు 2కి ఇష్టం కాబట్టి 2 నిలువు గీతలు. ఇలా మనం గణన చిహ్నాలు ఉపయోగించి పట్టికని పూరించవచ్చు కదా. ఇప్పుడు ఇక్కడున్న సమాచారాన్ని చూస్తే మీరు చూడంగానే చెప్పగలరా ఎవరికి ఎన్ని ఇష్టము అనేది? చెప్పలేరు కదా. ఇప్పుడు రోజు ఎంతమందికి ఇష్టము అన్నది చూడంగానే చెప్పాలంటే మీరు చెప్పలేరు. అదే ఈ పట్టిక చూస్తే ఓకే, రోజ్ ఫ్లవర్ 5 5 ఇవి 4 మొత్తం 14 మందికి ఇష్టము అని చెప్పచ్చు. లేదా ఈ నంబర్ చూసేసి డైరెక్ట్గా చెప్పచ్చు కదా. ఇదే మనకి దత్తాంశ నిర్వహణ అంటే. మనకి ఉన్న సమాచారాన్ని అర్థమయ్యే విధంగా పూర్తిగా మనం విశదీకరించి చూపించగలగడం.
ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి. విచ్ ఫ్లవర్ ఈజ్ లైక్డ్ బై మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్? ఎక్కువ మంది విద్యార్థులు ఏ పువ్వుని ఇష్టపడుతున్నారు? ఎక్కువ మంది ఏ పువ్వుని ఇష్టపడుతున్నారు? రైట్, రోజ్, గులాబీ కదా. హౌ మెనీ చిల్డ్రన్ లైక్డ్ రోజ్ ఫ్లవర్? గులాబీ పువ్వుని ఇష్టపడే విద్యార్థులు ఎందరు? ఎంతమందికి గులాబీ ఇష్టము? 14 మందికి. విచ్ ఫ్లవర్ ఈజ్ లైక్డ్ బై లెస్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్? ఏ పువ్వును తక్కువ మంది విద్యార్థులు ఇష్టపడుతున్నారు? లిల్లీ అనే పువ్వుని తక్కువ మంది విద్యార్థులు ఇష్టపడుతున్నారు, కేవలం 2 కదా. ఈ విధంగా మనం పట్టికలో చూపిస్తున్నాం కాబట్టి సమాచారాన్ని మనం ఇలాంటి ప్రశ్నలన్నిటికీ వెంటనే సమాధానాలు చెప్పచ్చు పట్టికను చూసేసి. లేదు ఈ సమాచారం చూస్తే మనము వెంటనే సమాధానం చెప్పలేం కదా, మళ్ళీ అన్నిటినీ లెక్క పెట్టుకుంటూ ఉండాలి. అలా కాకుండా పట్టిక రూపంలో ఉంది కాబట్టి ఈజీగా చెప్పచ్చు. అదే మనం డేటా హ్యాండ్లింగ్ అంటాం. సమాచారాన్ని మనము ఏ విధంగా చూపిస్తున్నాము, ఏ విధంగా హ్యాండిల్ చేస్తున్నాము అన్నది. ఇప్పుడు అర్థమైంది కదా గణన చిహ్నాల గురించి, వాటిని ఎలా ఉపయోగిస్తాం అన్నది. ఇప్పుడు మనం పటచిత్రము, పిక్టోగ్రాఫ్ గురించి తెలుసుకుందాం. ఈజ్ దేర్ ఎనీ అదర్ వే టు కంపేర్ ద డేటా ఈజీలీ? సులభంగా దత్తాంశాన్ని పోల్చడానికి ఇంకో మార్గం ఏమైనా ఉందా? ఇక్కడ ఇచ్చిన సమాచారం మనం గణన చిహ్నాలు ఉపయోగించి చూపించాం, బాగానే ఉంది. కానీ ఇంతకన్నా సులభంగా దాన్ని కంపేర్ చేయడానికి, ఇప్పుడు జాస్మిన్ ఎంతమంది ఇష్టపడుతున్నారు, రోజ్ ఎంతమంది ఇష్టపడుతున్నారు అన్నది మనం ఇక్కడ గణన చిహ్నాలు ఉపయోగించాం కదా. అలా కాకుండా ఇక్కడ ఇంకా ఎక్కువ పువ్వులు ఉన్నాయి, పట్టిక చాలా పెద్దగా ఉంది. అలాంటప్పుడు మనం కంపేర్ చేయడం కష్టం, ఇది ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఇది ఎంతమంది ఇష్టపడుతున్నారు అని. కాబట్టి దానికి ఇంకో సులభమైన మార్గం కంపేర్ చేయడానికి, పోల్చి చూడడానికి, ఒక పువ్వుని ఇంకొక పువ్వుని, అంటే ఒక సమాచారాన్ని ఇంకొక సమాచారాన్ని పోల్చి చూడడానికి ఏదైనా సింపుల్ మెథడ్ ఉందా అంటే ఉంది అంటుంది ఈ అమ్మాయి. ఏమని? ఎస్, వీ కెన్ యూజ్ పిక్టోగ్రాఫ్స్ టు కంపేర్ ద డేటా. అవును, మనం పటచిత్రం ద్వారా దత్తాంశాన్ని సులభంగా పోల్చవచ్చు. దత్తాంశంలో మనకి పోల్చడం అనేది ముఖ్యమైతే మనం పటచిత్రాలు ఉపయోగించవచ్చు. నౌ we compare the previous data by using పిక్టోగ్రాఫ్. ఇప్పుడు మనము దత్తాంశాన్ని పటచిత్రం ఉపయోగించి పోలుస్తాము. You have to use one sunflower to represent 2 flowers. ఇక్కడ ఏమన్నారంటే 2 పువ్వులను తెలియపరచడానికి మీరు ఒక సన్ఫ్లవర్ గుర్తును వాడాలి. అంటే మనకి స్కేల్ ఎంత? ఒక సన్ఫ్లవర్ గుర్తు ఈక్వల్ టు 2 పువ్వులు, అవి ఏ పువ్వులైనా సరే. సన్ఫ్లవర్ గుర్తు ఒకటి ఉంది అంటే ఆ పువ్వులు 2 ఉన్నాయి. జాస్మిన్ పువ్వుల దగ్గర గుర్తు పెట్టామంటే జాస్మిన్ పువ్వులు 2 ఉన్నాయి అని. రోజ్ ఫ్లవర్స్ దగ్గర గుర్తు ఒకటి పెట్టామంటే రోజ్ ఫ్లవర్స్ 2 అని. ఈ విధంగా మనకి 2 పువ్వుల లెక్క స్కేల్ పెట్టుకున్నాం ఒక సన్ఫ్లవర్ చిత్రానికి కదా. ఇప్పుడు మీరు చేయండి, ఈ పట్టికను పూరించండి. ఏమన్నారు? సింపుల్, అదే కదా. నేమ్ ఆఫ్ ద ఫ్లవర్ ఇచ్చారు, పక్కన నంబర్ ఆఫ్ పిక్చర్స్, పటముల సంఖ్య ఎంత అనేది ఇక్కడ రాయాలి. అంటే ఎన్ని ఇలాంటి సన్ఫ్లవర్ పటాలు మనం ఇక్కడ పెట్టాలి అన్నది. చేశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను చేస్తా చూడండి. ఇక్కడ ఏంటి, మనకి ఇంతకుముందు ఉన్న సమాచారం ఏంటి? మల్లెలు 6 మందికి ఇష్టం. దాన్ని పటాల సంఖ్యతో చూపించాలన్నప్పుడు ఒక్కొక్క సన్ఫ్లవర్ పటము 2 పువ్వులకు సమానం కదా. ఇక్కడ మొత్తం మనకి 6 పువ్వులు ఉన్నాయి, 6 మందికి ఇష్టం. అంటే ఇక్కడ ఎన్ని సన్ఫ్లవర్ రావాలి? 6 అంటే 2 భాగాలుగా 3 భాగాలు అవుతాయి కదా. 6ని 2 3 భాగాలు చేయొచ్చు.
అంటే మొత్తం పువ్వుల సంఖ్య 3. ఇలాంటి గుర్తులు 3 వస్తాయి ఇక్కడ. అలాగే గులాబీకి 14 అన్నారు, అంటే 14 మందికి ఇష్టం. ఇప్పుడు ఈ 14ని 2 భాగాలు చేస్తే, అంటే 14ని 2తో భాగహారం చేస్తే 2 ఏళ్ళు 14 కదా. అంటే మనకి ఇలాంటి పటాలు 7 రావాలి ఇక్కడ. ఇలాంటి గుర్తులు 7 రావాలి. తర్వాత బంతులు 8 మందికి ఇష్టం. మనకి స్కేల్ 2 కాబట్టి 2 చేత భాగారం చేస్తే 2 4లు 8 కదా. అంటే మనకి ఇక్కడ 4 గుర్తులు రావాలి. తర్వాత లిల్లీలు ఇద్దరికే ఇష్టం కాబట్టి ఒకే ఒక్క గుర్తు వస్తుంది. అంటే ఇక్కడ ఇలాంటి సన్ఫ్లవర్ గుర్తులు ఇక్కడ 3 రావాలి, ఇక్కడ 7, ఇక్కడ 4, ఇక్కడ 1. ఈ విధంగా మనం పటచిత్రము తయారు చేయొచ్చు. Will you explain how to prepare the pictograph? పటచిత్రాన్ని ఎలా తయారు చేయాలో వివరిస్తావా అని చెప్పి అడుగుతున్నాడు అబ్బాయి. yes, observe the process given below. అలాగే కింద ఇచ్చిన ప్రక్రియను ఒకసారి గమనించు అంటుంది అమ్మాయి. ఇక్కడ మనకి స్టెప్స్ ఇచ్చారు చూడండి, సోపానాలు. వీటిని ఉపయోగించి మనం పటచిత్రాలను తయారు చేయొచ్చు. మొదటి స్టెప్, సెలెక్ట్ ఆర్ ఐడెంటిఫై ఏ సూటబుల్ పిక్చర్ టు రిప్రజెంట్ ద డేటా. ఇచ్చిన దత్తాంశానికి సరిపడే బొమ్మను ఎన్నుకోవాలి లేదా గుర్తించాలి. మనం ఒక బొమ్మని అనుకోవాలి, మనకు కావాల్సిన దత్తాంశాన్ని సూచించడానికి సరిపడే బొమ్మ ఒకటి అనుకోవాలి. ఇక్కడ మనం సన్ఫ్లవర్ని మనం గుర్తుగా వాడుకుంటున్నాం. గివ్ ఏ న్యూమరికల్ వాల్యూ టు ద పిక్చర్. ఆ బొమ్మకు సంఖ్యా విలువను ఇవ్వాలి. ఈ పటానికి సంఖ్యా విలువ అంటే ఒక పటము యాక్చువల్ డేటా దత్తాంశంలో ఎన్నింటికి సమానం అన్నది మనం అనుకోవాలి. ఇక్కడ స్కేల్ ఎంత అనుకుంటున్నాం, ఒక పువ్వు పటం ఉందంటే అది 2 పువ్వులకు సమానము అని. ఒక సన్ఫ్లవర్ పటం ఉందంటే అది 2 పువ్వులకి సమానము. అలా స్కేల్ మనం అనుకోవాలి. ఆ స్కేల్ అనుకోవడానికి కూడా మనం ఈ సమాచారాన్ని ముందుగా చూడాలి. ఈ సమాచారాన్ని బట్టి ఆ స్కేల్ అనుకోవాలి. ఇవన్నీ 2 చేత భాగించబడతాయి కాబట్టి మనం 2 అనుకుంటున్నాం. ఇక్కడ ఈజీగా ఉంటుంది కాబట్టి. 3వ స్టెప్, డ్రా ద నంబర్ ఆఫ్ పిక్చర్స్ అకార్డింగ్ టు ద డేటా. ఇప్పుడు దత్తాంశానికి సరిపడినన్ని బొమ్మలను గీయాలి. ఇలా దత్తాంశం మనం అనుకున్న స్కేల్కి ఎన్ని ఈ పటాలు కావాలో అన్ని పటాలు మనం గీయాలి. ఇక్కడ మొదటిది మ్యారీగోల్డ్, బంతి పువ్వు. బంతి పువ్వు ఎంతమందికి ఇష్టము? 8 మందికి. అంటే ఇలాంటి పటాలు ఎన్ని రావాలి? 1 2 3 4 కదా. 4 సన్ఫ్లవర్ పటాలు వస్తే మనకి 8కి సమానం అంతే కదా. ఒక్కొక్క సన్ఫ్లవర్ పటము 2 పువ్వులకు సమానం. ఇప్పుడు 4 ఉన్నాయంటే 4 రెళ్ళు 8 పువ్వులు. ఆల్ ద పిక్చర్స్ షుడ్ బి ఇన్ ద సేమ్ షేప్ అండ్ సైజ్. తీసుకున్న బొమ్మలన్నీ ఒకే పరిమాణం ఒకే ఆకారంలో తప్పనిసరిగా ఉండాలి. ఇప్పుడు ఈ విధంగా మనం పిక్చర్స్ తీసుకుంటున్నాం కదా, ఇవన్నీ ఒకే సైజులోను ఒకే ఆకారంలోనూ ఉన్నాయి కదా. అదేవిధంగా మిగతా దత్తాంశాలన్నిటికి కూడా బంతి పువ్వులకి మనం చేసాం. ఇక్కడ మిగతా పువ్వులు, మల్లె పువ్వులు, లిల్లీలు, గులాబీలు, వాటికి కూడా ఇవి ఇదే ఆకారంలోను ఇదే సైజులోను ఉండేటట్టుగా ఉండాలి. ఆ విధంగా మనం పటచిత్రాన్ని తయారు చేయొచ్చు. అంటే ఇక్కడ 3 అన్నా కదా, ఇలాంటి పటాలు ఇక్కడ 3 గీయాలి. ఇక్కడేమో 7 పటాలు గీయాలి. ఇక్కడ 4, ఇక్కడ 1 పటం గీయాలి. అది పటచిత్రం తయారు చేయడం. ఇక్కడ ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు చూడండి. ఈ ఉదాహరణను చూసి ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. ఇక్కడ ఏమి ఇచ్చారు? మొదటగా స్కేల్ ఎంత ఇచ్చారు? ఒక అబ్బాయి మొహం ఈక్వల్ టు 5 మెంబర్స్. ఒక అబ్బాయి మొహం ఉన్న బొమ్మ ఉంది అంటే 5 మంది ఉన్నారు అని అర్థం, 5గురు. అది స్కేల్ మనకి ఇచ్చారు. దాని తర్వాత పట్టికలు ఏముంది? మొదటగా గేమ్.
కబడ్డీ. కబడ్డీ గేమ్కి పిక్చర్స్ ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 కదా. ఇక్కడ 4 పిక్చర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిక్చర్కి 5 చొప్పున 4 పిక్చర్స్కి 4 5లు కదా. అంటే 4 5లు ఎంత? 20. అంటే మొత్తం నంబర్ ఆఫ్ ప్లేయర్స్, ఆటగాళ్ళ సంఖ్య 20. కబడ్డీ ఆడేవాళ్ళు 20 మంది, అందుకే 4 బొమ్మలు ఉన్నాయి. ఖోఖో ఆడేవాళ్ళు ఎంతమంది? పిక్చర్స్ చూడండి. 1 2 3 4 5 6 7 8. 8 పిక్చర్స్ ఉన్నాయి. ఒక్కొక్క పిక్చరు 5 మందికి సమానమైతే 8 పిక్చర్స్ ఉన్నాయి. 8 5లు 40. అంటే 40 మంది ఖోఖో ఆడతారు. టెన్నికాయిట్ ఆడేవాళ్ళు 2 పిక్చర్స్ ఉన్నాయి. అంటే 2 5లు 10 మంది టెన్నికాయిట్ ఆడతారు. క్రికెట్ ఆడేవాళ్ళు 1 2 3 4 5 6 పిక్చర్స్ ఉన్నాయి. 6 5లు 30 మంది క్రికెట్ ఆడతారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా. మనం ఈ పటచిత్రం చూస్తే మనం ఈ విధంగా ఈజీగా చెప్పచ్చు. టెన్నికాయిట్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది, ఖోఖో ఆడేవాళ్ళు చాలా ఎక్కువ మంది, కబడ్డీ ఆడేవాళ్ళు కొంచెం తక్కువ, క్రికెట్ ఆడేవాళ్ళు ఖోఖో కంటే కొంచెం తక్కువ అని కదా. ఈ విధంగా మనం చెప్పచ్చు. అంటే కంపేర్ చేయడానికి ఈజీగా ఉంటాయి పటచిత్రాలు. ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్. కింది ప్రశ్నలకు సమాధానం రాయండి అన్నారు కదా. చేశారు కదా మీరు ఆల్రెడీ. హౌ మెనీ ప్లేయర్స్ ప్లేడ్ కబడ్డీ? కబడ్డీ ఆట ఆడేవాళ్ళు ఎందరు వచ్చారు మనకి? 20 కదా. విచ్ గేమ్ వాజ్ ప్లేడ్ బై మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్? ఏ ఆటను ఎక్కువ ఆటగాళ్ళు ఆడారు? ఎక్కువ ఆడింది ఖోఖోని. ఎంతమంది? 40 మంది. కాబట్టి ఇక్కడ ఖోఖో. విచ్ గేమ్ వాజ్ ప్లేడ్ బై ఓన్లీ 10 మెంబర్స్? ఏ ఆటని 10 మంది మాత్రమే ఆడారు? 10 మంది మాత్రమే ఆడిన ఆట టెన్నికాయిట్. ఇక్కడ ఇంకొకటి చూడండి. పోచయ్య, సాల్మన్, లింగయ్య, కరీం అండ్ వీరేశం ఆర్ ఫిషర్మెన్ ఇన్ తెల్లరేవు విలేజ్. The number of the fish caught by them is given in the table. Draw a pictograph for the given data. పోచయ్య, సాల్మను, లింగయ్య, కరీము మరియు వీరేశం వీళ్ళందరూ తెల్లరేవు అనే గ్రామంలో మత్స్యకారులు అంటే చేపలు పట్టేవారు. వారు పట్టే చేపల సంఖ్య కింది పట్టికలో ఇవ్వబడింది. ఇక్కడున్న పట్టికలో వారు ఒక్కొక్కరు ఎన్ని చేపలు పట్టారన్న విలువలు ఇచ్చారు. ఈ కింది దత్తాంశానికి సరిపడే పటచిత్రాన్ని గీయము అన్నారు. ఈ దత్తాంశాన్ని ఉపయోగించి మీరు పటచిత్రం గీయండి. అలాగే ఇక్కడ ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి. చేశారు కదా. ఇప్పుడు మనకి పట్టికలో చూద్దాం ఒకసారి. పోచయ్య 90 చేపలు పట్టాడు, సాల్మను 100 చేపలు, కరీం 30 చేపలు, లింగయ్య 80 చేపలు, వీరేశం 50 చేపలు. మనకి స్కేల్ ఎంత తీసుకోమన్నారు? ఒక్కొక్క చేప పటం గుర్తు ఈక్వల్ టు 10 చేపలు. ఒక్కొక్క గుర్తుందంటే 10 చేపలకు సమానం కదా. ఒకటి వాళ్ళే ఇచ్చాడు చూడండి. కరీంకి ఎన్ని పట్టాడు? కరీము 30 చేపలు. అతనికి గుర్తులు ఎన్ని పెట్టాలి? 30 చేపలు. అంటే ఒక్కొక్క చేప గుర్తుకు 10 చొప్పున 30 చేపలకి 3 కదా. 3 చేప గుర్తులు పెట్టాం. అలాగే మిగతా మీరు చేశారు కదా. చూడండి, పోచయ్య ఎన్ని చేపలు పట్టాడు? 90. అంటే ఇక్కడ 9 చేప గుర్తులు రావాలి అంతే కదా. ఒక్కొక్క చేప గుర్తుకు 10 అంటే 90కి 9. సాల్మన్ 100 చేపలు పట్టాడు అంటే ఇక్కడ చేప గుర్తులు
10 రావాలి. లింగయ్య 80 చేపలు పట్టాడు అంటే ఇక్కడ 8 గుర్తులు రావాలి. వీరేశం 50 చేపలు పట్టాడు కాబట్టి ఇక్కడ 5 గుర్తులు రావాలి. ఇప్పుడు ఇక్కడ ప్రశ్నలకు సమాధానాలు చూస్తే, హౌ మెనీ ఫిష్ పోచయ్య కాట్ మోర్ దాన్ లింగయ్య? లింగయ్య కన్నా పోచయ్య ఎన్ని ఎక్కువ చేపలు పట్టాడు? లింగయ్య ఎన్ని చేపలు పట్టాడు? మొదటగా ఇక్కడ పిక్చర్స్ చూస్తే 8 ఉన్నాయి కదా, ఒక్కొక్క పిక్చర్కి 10 చొప్పున 8 పిక్చర్స్ అంటే దాని విలువ 80. అది లింగయ్య పట్టిన చేపలు. పోచయ్య 9 గుర్తులు ఉన్నాయి, ఒక్కొక్క చేప గుర్తుకి 10 చేపలు చొప్పున 9 గుర్తులకి 90 చేపలు. ఇవి పోచయ్య పట్టిన చేపలు. లింగయ్య కన్నా పోచయ్య ఎన్ని ఎక్కువ పట్టాడు అన్నప్పుడు మనకి పోచయ్య పట్టిన చేపల విలువలోంచి లింగయ్య పట్టిన చేపల విలువ తీసేయాలి. 90లో 80 తీసేస్తే 10 అంటే 10 ఎక్కువ పట్టాడు. ఈజ్ ద నంబర్ ఆఫ్ ఫిష్ caught by Lingayya is equal to the total of fish caught by Karim and Veeresham. లింగయ్య పట్టిన చేపల సంఖ్య కరీము మరియు వీరేశం కలిపి పట్టిన చేపల సంఖ్యకు సమానమా? మొదటగా లింగయ్య పట్టింది 80 చేపలు, కరీం పట్టింది 3 గుర్తులు ఉన్నాయంటే 3 10 30 చేపలు, వీరేశం పట్టింది 5 గుర్తులు ఉన్నాయి అంటే 50 చేపలు. ఇక్కడ ఏమన్నారు ప్రశ్న, వీరిద్దరివి కలిపి కరీంవి వీరేశంవి కలిపి లింగయ్యకు సమానమా అన్నారు. 50 30 కలిపితే 80 కదా, అంటే లింగయ్యకు సమానమే కదా, కాబట్టి ఇది ఎస్. హౌ మెనీ ఫిష్ పిక్చర్స్ కెన్ యూ డ్రా ఫర్ వీరేశం? వై? వీరేశం కోసం నువ్వు ఎన్ని చేప బొమ్మలు గీస్తావు? ఎందుకు? వీరేశం కోసం మనము 5 చేప బొమ్మలు గీస్తాం, ఎందుకంటే అతను పట్టింది 50 చేపలు. మనకి స్కేల్ వచ్చేసి ఒక్కొక్క బొమ్మకి 10 చేపలు చొప్పున. 50 చేపల కంటప్పుడు మనం స్కేల్తో డివైడ్ చేయాలి. 10 5లు 50 కదా, అంటే మనకి ఇక్కడ 5 గుర్తులు రావాలి. నంబర్ ఆఫ్ ఫిష్ పిక్చర్స్ ఈక్వల్ టు 100 ఫిష్ ఆర్. 100 చేపలకు సరిపోయే చేప బొమ్మల సంఖ్య ఎంత? చేప బొమ్మలు ఒక్కొక్కటి 10 చేపలకు సమానం. 100 చేపల కన్నప్పుడు 100 చేత మనము స్కేల్తో డివైడ్ చేయాలి. 100ని స్కేల్తో డివైడ్ చేయాలి. స్కేల్ అంతా 10 10 10లు 100 కదా, కాబట్టి 10 బొమ్మలు రావాలి ఇక్కడ. One day, Pochayya's wife Mangamma went to a fruit market. She bought some fruits as given in the table below. పోచయ్య వాళ్ళ భార్య మంగమ్మ పండ్ల మార్కెట్కి వెళ్ళింది. ఆమె తెచ్చిన పండ్లు కింది పట్టికలు ఇవ్వబడ్డాయి. ఆమె ఏ ఏ పండు ఎన్నెన్ని తెచ్చింది అన్నది ఇక్కడ పట్టికలో ఇచ్చారు. ఈ దత్తాంశాన్ని కూడా మీరు పటచిత్రం రూపంలో ఇక్కడ పట్టికను పూరించండి. ఇక్కడ పట్టికలో మీకు స్కేల్ వచ్చేసి ఒక పండు గుర్తుకి 10 పళ్ళు సమానము. ఈ విధంగా మీరే చెయ్యండి.